నిజానికి ఈ సినిమా పైనలో అందరూ అనుకున్నట్టు పృథ్వీ ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడికి వచ్చేసి సినిమా తీసేద్దాం అని అనుకోలేదు. దాదాపు సినిమా మీద ప్రేమని 20 సంవత్సరాల నుంచి పెంచుకుంటూనే వస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక చిరుజల్లు అనే సినిమాలో చేశాడు. అలా అడపాదడప చిన్న చితక క్యారెక్టర్స్ చేస్తూ రైటింగ్ సైడ్ రాస్తూ సినిమా తీయాలి అని తన కథ తయారు చేసుకొని ఆ ప్రాసెస్లో మేము ఈ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అది పృథ్వీ డైరెక్షన్లోని ఒక చిన్న బడ్జెట్తో, ఎవరో డబ్బులతో మనం ఎందుకు తీయాలి, మన డబ్బులతో మనం తీసుకుందాం సినిమాని, జనాలకు ఒక మంచి కథను చెప్దాం అని అనుకొని ఈ సినిమా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఆ క్రమంలోనే మధ్యలో కొన్ని కథలు వినడం జరిగింది. అలాగే ఈ రామం రాఘవం కథ కూడా మా దగ్గరికి వచ్చింది. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ అని బ్యానర్ పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే మనం పలక మీద దిద్దేవి అక్షరాలు కాదు, మన ఆలోచనలు దిద్దడం ఆ రోజు ప్రారంభిస్తాం మనం. అలాగా అప్పుడు మన ఆలోచన ప్రారంభమైనప్పుడు మన మైండ్ ఎంత ప్యూర్గా ఉంటుందో అలాంటి కథలనే మేము తెరకెక్కించాలనుకున్నాం. అలాగే ఈ రామం రాఘవం కథ మా దగ్గరికి వచ్చింది. మీకు ముందే చెప్పినట్టు నేచర్ ప్రతిదీ మాకు సహకరిస్తూ ఈరోజు ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు 21వ తారీఖుకి తీసుకురావడానికి వచ్చింది. నెక్స్ట్ ఈ సినిమాని మేము చేయటానికి ఒక 2 కారణాలు. అంటే అందరికీ తెలిసిన కారణం మంచి కథని ప్రేక్షకులకి అందించాలన్నది ఒక కారణం అయితే, ఈ కంప్లీట్గా ఒక 2 years జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. చాలాసార్లు సినిమాని ముందుకు తీసుకెళ్ళకూడదు అని అనుకున్నాం డెసిషన్. కానీ సినిమాని ఆపకుండా, అంటే నేనే ఎక్కువ అడ్డుపడ్డాను. దానికి కారణం ఏంటంటే, నేను ఒక సినిమాని డైరెక్షన్ చేసిన తర్వాత మా అక్క కొడుకు, మా మేనల్లుడు పృథ్వీ వాళ్ళ అన్నయ్య, మామయ్య నాకు నెక్స్ట్ సినిమాలో ఒక వేషం ఇవ్వు అని అడిగాడు. కరోనా సమయంలో వెళ్ళిపోయాడు, వేషం ఇవ్వలేకపోయాను నేను. ఆ ఎమోషనల్ స్వార్థం కారణంగా ఈ సినిమా మనం తీస్తే, ఇంత మంచి సినిమా మనం తీస్తే వాడి ఫోటో వేయచ్చు అన్న స్వార్థం అవుతూ ఈ ఎమోషనల్ జర్నీలో ఈ సినిమాని మీ అందరికీ ఆకట్టుకుంటుందని మరోసారి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ప్రేక్షకులు విజయం చేయడానికి, అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే 24 క్రాఫ్ట్స్లో భాగమైనటువంటి జర్నలిస్టులు కూడా మా వెనకాల ఉండి ముందస్తు విజయం అందించడానికి రెడీగా ఆశీస్సులు అందజేశారు. వీళ్ళందరికీ మా అభినందనలు, ముందస్తు కృతజ్ఞతలు. జై తెలుగు సినిమా.